రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి స్వస్తి వచనాలతో స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణ మండపంలో వేదోక్తంగా ఆశీర్వాదం అందించారు. అనంతరం మాట్లాడుతూ త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి చేయడం గొప్ప విషయమని, స్థానిక ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ కు ఇది చాలా అదృష్టమని అన్నారు. దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు విప్పు అన్న సీనన్న ఆది సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈరోజు, ఎందుకంటే దాదాపు 150 కోట్లతోన ఈ గుడి ఎన్నో పురాతన కాలమైంది. నాకు తెలిసి త్రేతాయుగంలో ఉన్నటువంటి గుడి మళ్ళీ ఇప్పుడు సీనన్న ఆధ్వర్యంలో చేయడం ఆయన కూడా పెద్ద అవకాశం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం. దాంతోపాటు తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీకి దాదాపు గతంతో పోలిస్తే కాంగ్రెస్ 2014 నుంచి 2024 వరకు 360 కోట్ల నిధులు ఉండేవి 10 ఏళ్లలో. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ 2 సంవత్సరాల్లో 850 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం. కొత్త గ్రౌండ్లను కూడా ఇప్పుడు మళ్ళీ రెడీ చేసుకోబోతున్నాం. రాజన్న సిరిసిల్లలో ఉన్న ఈ జిల్లాలో పెద్దలు ఆది సీనన్న గారు చెప్పడం వల్ల ఇక్కడ కూడా 3 స్టేడియంస్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పుడు దానికి సంబంధించిన స్థల పరిశీలన కూడా చూస్తున్నాం. చూసిన వెంటనే ఆ 3 స్టేడియంలను వెంటనే రెడీ చేయబోతున్నాం. దానికి కావాల్సినటువంటి మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియము, వేములవాడలో ఇండోర్ స్టేడియము, మూలపల్లిలో మినీ స్టేడియము, సిరిసిల్ల హెడ్ క్వార్టర్లో ఆర్చరీ అకాడమీని కూడా ఈ వేములవాడకు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఇంకా తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణ స్పోర్ట్స్లో నెంబర్ 1గా చేయాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేమందరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ శివసేన రెడ్డి గారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని క్రీడా మైదానాల పరిశీలన, క్రీడల అభివృద్ధికై యువ క్రీడాకారులకు మేలైనటువంటి సౌకర్యాలను షాప్ ద్వారా, వారి క్రీడా శాఖ ద్వారా ఇప్పించే ఏర్పాటులో భాగంగా రావడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజన్నను కూడా వారు దర్శించుకోవడం జరిగింది. రాజరాజ స్వామి ఆలయంలో జరగబో అభివృద్ధి పనులపై, తీరుతెళ్లపైన వేలాంటి టెంపుల్ సిటీ ఎలా మారుతున్న అంశాన్ని కూడా సుమారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి 150 కోట్లు వెచ్చించినట్టు అయినాం. ఈరోజు ప్రధానంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొని పోవడం, మూడపల్లి దగ్గర క్రీడా మైదానాన్ని క్రికెట్ స్టేడియంగా అందుబాటులోకి తీసుకురావచ్చేటువంటి క్రమంలో అక్కడ పరిశీలన జరపడం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి క్రీడాకారుల కోరిక నెరవేరబోతున్న క్రమంలో బతుకమ్మ తిప్పదర 5 ఎకరాల పైచిలుకు స్థలాన్ని ఇచ్చిన దానికి కూడా పరిశీలన చేయడం, అక్కడ కూడా ఒక అకాడమీ జిల్లాకు కొత్తగా ఇచ్చేటువంటి సందర్భం, ఈ ప్రాంతంలో వాలీబాల్, కబడ్డీ ఎక్కువగా ఆడుతున్న సందర్భంలో కబడ్డీకి సంబంధించిన మ్యాట్ కూడా ఇవ్వాలని ఇచ్చేటువంటి క్రమంలో వీటన్నిటిపై చర్చ జరిగినప్పుడు వచ్చి స్వయంగా పరిశీలించి వాటి నిధులు వెచ్చిస్తామని చెప్పని వారు చెప్పిన క్రమంలో రావడం జరిగింది. క్రీడా జ్యోతిని కూడా అన్ని జిల్లాలోకి తీసుకొని రావడం, ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి కూడా మెరికల్ లాంటి అబ్బాయిలు కూడా తయారు చేసి ఒలింపిక్స్లో కూడా పథకాలను సాధించే విధంగా చేయాలని చెప్పండి. ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకొని వచ్చిన సందర్భం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ రాబోతున్న క్రమం. అంటే ఓవైపు విద్యలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఆ సమయంలో విద్యార్థులు ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలంటారు, అలాంటి వారిని గుర్తించి క్రీడల్లో కూడా ప్రోత్సహించే విధంగా ఇలాంటి మైదానాలు అందుబాటులో తీసుకురావాలని చెప్పిన ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటీవలనే క్రీడా శాఖ మార్చులుగా ఏమైనా శ్రీహరి గారి సహకారంతోటి మరి పెద్దలు శివసేన రెడ్డి గారు ఈ నిధులు వెచ్చించడానికి కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. అందుకు ఈ ప్రాంత క్రీడాకారుల పక్షాన వారికి నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. నిధులు వెంటనే మంజూరు చేయవలసింది కూడా కోరుతా ఉన్నాను.